హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. ఆల్రెడీ మన ఛానల్లో 8th జాగ్రఫీకి సంబంధించి 3 చాప్టర్స్ కంప్లీట్ చేయడం జరిగిందండి. 10th to 6th క్లాస్ ఫిజిక్స్ అండ్ బయాలజీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. 6th and 7th క్లాసెస్ సోషల్ స్టడీస్ అండ్ 8th హిస్టరీ కూడా కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ వీడియోస్ కూడా కావాలనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, వ్యవసాయం అనే పదం దేని నుండి వచ్చింది? వ్యవసాయం అనే పదం దేని నుండి వచ్చింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ లాటిన్. కింది వాటిలో ప్రాథమిక కార్యకలాపాలు ఏవి? కింది వాటిలో ప్రాథమిక కార్యకలాపాలు ఏవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. వ్యవసాయం, చేపలు పట్టడం, బ్యాంకింగ్. వ్యవసాయం, చేపలు పట్టడం మరియు బ్యాంకింగ్. రొట్టె కాల్చడం మరియు వస్త్రం నేయడం డాష్ కార్యకలాపాలకు ఉదాహరణలు. రొట్టె కాల్చడం మరియు వస్త్రం నేయడం డాష్ కార్యకలాపాలకు ఉదాహరణలు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ద్వితీయ. రవాణా, వాణిజ్యం, బ్యాంకింగ్ డాష్ కార్యకలాపాలకు ఉదాహరణలు. రవాణా, వాణిజ్యం, బ్యాంకింగ్ డాష్ కార్యకలాపాలకు ఉదాహరణలు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి తృతీయ. భారతదేశ జనాభాలో 3/2 మంది డాష్పై ఆధారపడి ఉన్నారు. భారతదేశ జనాభాలో 3/2 మంది డాష్పై ఆధారపడి ఉన్నారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వ్యవసాయం. ద్రాక్ష సాగును ఏమంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వైటికల్చర్. వాణిజ్య అవసరాల కోసం కూరగాయలు, పూలు మరియు పండ్లను పెంచడాన్ని డాష్ అంటారు. వాణిజ్య అవసరాల కోసం కూరగాయలు, పూలు మరియు పండ్లను పెంచడాన్ని డాష్ అంటారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హార్టికల్చర్. కింది జాబితాలో వ్యవసాయ వ్యవస్థకు భౌతిక ఇన్పుట్ ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి వర్షపాతం. కింది జాబితాలో వ్యవసాయ వ్యవస్థకు మానవ ఇన్పుట్ ఏది? కింది వాటిలో వ్యవసాయ వ్యవస్థకు మానవ ఇన్పుట్ ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రసాయనాలు. సేంద్రియ పదార్థాలు మరియు సహజ పురుగు మందులను ఉపయోగించే వ్యవసాయాన్ని ఏమంటారు? సేంద్రియ పదార్థాలు మరియు సహజ పురుగు మందులను ఉపయోగించే వ్యవసాయాన్ని ఏమంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సేంద్రియ వ్యవసాయం. కుటుంబ అవసరాలను తీర్చడానికి వ్యవసాయ రకాన్ని ఎలా పిలుస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ జీవనాధారం. కింది వాటిలో ఏది చిన్న స్థలంలో సాధారణ ఉపకరణాలు మరియు ఎక్కువ శ్రమను ఉపయోగించి ఆచరిస్తారు? కింది వాటిలో ఏది చిన్న స్థలంలో సాధారణ ఉపకరణాలు మరియు ఎక్కువ శ్రమను ఉపయోగించి ఆచరిస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఇంటెన్సివ్ జీవనాధార వ్యవసాయం. రోకాను డాష్ దేశంలో ఆచరిస్తారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బ్రెజిల్. భారతదేశంలోని డాష్లో జుమ్మింగ్ ఆచరిస్తారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఈశాన్యం. భూమిపై అధిక జనాభా ఒత్తిడి ఉన్న ప్రాంతాల్లో కింది వాటిలో ఏది ఆచరించబడుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఇంటెన్సివ్ జీవనాధారం. స్లాష్ అండ్ బర్న్ వ్యవసాయాన్ని డాష్ అని కూడా అంటారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఏ మరియు బి రెండు. సంచార సాగు మరియు బదిలీ సాగు. ప్రత్యేకంగా నిర్మించిన ట్యాంకులు మరియు చెరువులలో చేపల పెంపకాన్ని ఏమంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పిస్కకల్చర్. ఇచ్చిన ఎంపికల జాబితా నుండి ద్వితీయ ఆర్థిక కార్యకలాపాల ఉదాహరణను ఎంచుకోండి. కింద ఇచ్చినటువంటి ఎంపికల జాబితా నుండి ద్వితీయ ఆర్థిక కార్యకలాపాలను ఉదాహరణను ఎంచుకోండి. ద ఆన్సర్ ఈస్
ఆప్షన్ సి ఉక్కు ప్రాసెసింగ్. పంటలు పండించే భూమికి ఇచ్చిన పదాన్ని పేర్కొనండి. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి వ్యవసాయ భూమి. సంచార పశువుల పెంపకం పాక్షిక, శుష్క మరియు శుష్క ఏ ప్రాంతాల్లో ఆచరించబడుతుంది? సంచార పశువుల పెంపకం పాక్షిక, శుష్క మరియు శుష్క ఏ ప్రాంతాల్లో ఆచరించబడుతుంది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ రాజస్థాన్ మరియు జమ్మూ కాశ్మీర్. వీటిలో ఏది వాణిజ్య వ్యవసాయం కాదు? కింది వాటిలో ఏది వాణిజ్య వ్యవసాయం కాదు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి సేంద్రియ. వాణిజ్య ధాన్యం పెంపకంలో కింది పంటలలో ఏది పండిస్తారు? వాణిజ్య ధాన్యం పెంపకంలో కింది పంటల్లో దేనిని పండిస్తారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఏ మరియు బి రెండు గోధుమ మరియు మొక్కజొన్న. భూమిని ఆహారం మరియు పశుగ్రాస పంటలను పండించడానికి మరియు పశువుల పెంపకానికి దేనిని ఉపయోగిస్తారు? భూమిని ఆహారం మరియు పశుగ్రాస పంటలను పండించడానికి మరియు పశువుల పెంపకానికి దేనిని ఉపయోగిస్తారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ మిశ్రమ వ్యవసాయం. రబ్బరు తోటలు ఎక్కడ ప్రసిద్ధి చెందాయి? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మలేషియా. కింది వాటిలో టీ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న దేశం ఏది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఏ మరియు బి రెండు భారతదేశం మరియు శ్రీలంక. ప్రపంచంలోని ప్రధాన ఆహార పంట ఏది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ వరి. కింది వాటిలో బియ్యం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న దేశం ఏది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ చైనా. కింది వాటిలో గోధుమలకు ఏది మంచిది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి లోమి. కింది వాటిలో ముతక ధాన్యాలు ఏవి? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ జొన్న, బజ్ర మరియు రాగి. వేటిలో చిరుధాన్యాలు ఏవి? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ బజ్ర, రాగి, జొన్న. జనపనార ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న దేశం ఏది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ బంగ్లాదేశ్. దేశంలోని ముఖ్యమైన ఆహారేతర పంటలు ఏవి? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పత్తి మరియు జనపనార. కింది వాటిలో ఏ పంట వల్ల నేలలో బాగా పెరుగుతుంది? నల్ల నేలలో బాగా పెరుగుతుంది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పత్తి. పట్టు ఉత్పత్తి కోసం పట్టు పురుగుల పెంపకాన్ని ఏమంటారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పట్టు పురుగుల పెంపకం. మెక్సికోలో వ్యవసాయ మార్పుకు మరో పేరు ఏమిటి? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మిల్పా. డాష్ ఫైబర్ పెరగడానికి మంచులేని రోజులు అవసరం. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ పత్తి. భారతదేశంలో గోధుమలను ఏ సీజన్లో పండిస్తారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి శీతాకాలం. డాష్ అనేది ఒక రకమైన వాణిజ్య వ్యవసాయం. ఇక్కడ టీ, కాఫీ, చెరకు మొదలైన వాటిని ఒకే పంటగా పండిస్తారు. డాష్ అనేది ఒక రకమైన వాణిజ్య వ్యవసాయం. ఇక్కడ టీ, కాఫీ, చెరకు మొదలైన వాటిని ఒకే పంటగా పండిస్తారు. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి తోటల పెంపకం. వ్యవసాయ అభివృద్ధి యొక్క అంతిమ లక్ష్యం వృద్ధి ఏమిటి? ద ఆన్సర్ ఇస్
ఆప్షన్ ఏ ఆహార భద్రత. ఆహార భద్రత. వాణిజ్య వ్యవసాయం ఏ దేశాలలో ఎక్కువగా ఉంటుంది? వాణిజ్య వ్యవసాయం ఏ దేశాలలో ఎక్కువగా ఉంటుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా. యుఎస్ఏ, కెనడా మరియు ఆస్ట్రేలియా. హెచ్వైవిని విస్తరించండి. హెచ్వైవిని విస్తరించండి. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అధిక దిగుబడి రకం. అధిక దిగుబడి రకం. హై ఈల్డింగ్ వెరైటీ. తక్కువ వర్ష ప్రాంతం మరియు అధిక నుండి మితమైన ఉష్ణోగ్రత మరియు తగినంత వర్షపాతం అవసరమయ్యే హార్డీ పంట ఏది? తక్కువ వర్షపాతం మరియు అధిక నుండి మితమైన ఉష్ణోగ్రత మరియు తగినంత వర్షపాతం అవసరమయ్యే హార్డీ పంట ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మిల్లెట్లు. మిల్లెట్లు. సేవల ద్వారా ప్రాథమిక మరియు ద్వితీయ రంగాలకు మద్దతు ఇచ్చే డాష్ కార్యకలాపాలు. సేవల ద్వారా ప్రాథమిక మరియు ద్వితీయ రంగాలకు మద్దతు ఇచ్చే కార్యకలాపాలను ఏమంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ తృతీయ కార్యకలాపాలు. తృతీయ కార్యకలాపాలు. వాణిజ్య ధాన్యం పెంపకంలో కింది పంటల్లో ఏది పండిస్తారు? వాణిజ్య ధాన్యం పెంపకాలలో కింది పంటల్లో ఏది పండిస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఏ మరియు బి రెండు. గోధుమ, మొక్కజొన్న. గోధుమ మరియు మొక్కజొన్న. కింది వాటిలో ఏ దేశాలు సాధారణంగా వాణిజ్య వ్యవసాయాన్ని ఆచరిస్తాయి? కింది వాటిలో ఏ దేశాలు సాధారణంగా వాణిజ్య వ్యవసాయాన్ని ఆచరిస్తాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ యుఎస్ఏ. యుఎస్ఏ. విత్తనాలు, ఎరువులు వేసే యంత్రాలు మొదలైన ముఖ్యమైన ఇన్పుట్లు ఒక వ్యవస్థను ఏర్పరుస్తాయి. వీటిని దేనికి ఏర్పరుస్తాయి? విత్తనాలు, ఎరువులు వేసే యంత్రాలు మొదలైన ముఖ్యమైన ఇన్పుట్లు ఒక వ్యవస్థను ఏర్పరుస్తాయి. వీటిని దేనికి ఏర్పరుస్తాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈ వ్యవసాయ వ్యవస్థ. వ్యవసాయ వ్యవస్థ. ప్రపంచంలో 50% మంది ఏ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు? ప్రపంచంలో 50% మంది ఏ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ప్రైమరీ. ప్రైమరీ. కింది వాటిలో ఒకటి హరిత విప్లవానికి చెందినది. కింది వాటిలో ఏది హరిత విప్లవానికి చెందినది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. హైవేవీలు, కొత్త సాంకేతిక పద్ధతులు, నీటిపారుదల సౌకర్యాలు. హైవేవీలు, కొత్త సాంకేతిక పద్ధతులు, నీటిపారుదల సౌకర్యాలు. పొడి భూములలో పంట ఉత్పత్తిని పెంచడంలో ఈ క్రింది పద్ధతుల్లో ఏది సహాయపడుతుంది? ద ఆన్సర్ ఈస్ వర్షపాత పరిరక్షణ, అటవీకరణ, మిశ్రమ పంటల వ్యవసాయం. వర్షపాత పరిరక్షణ, అటవీకరణ, మిశ్రమ పంటల వ్యవసాయం. కింది లక్షణాలలో ఏది భారతీయ వ్యవసాయానికి సంబంధించినది కాదు? కింది లక్షణాలు ఏది భారతీయ వ్యవసాయానికి సంబంధించినది కాదు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అత్యధిక సగటు దిగుబడి. అత్యధిక సగటు దిగుబడి. కింది వాటిలో దేనికి అధిక ఉష్ణోగ్రత, తేలికపాటి వర్షపాతం, 210 రోజులు మంచు లేని రోజులు మరియు ప్రకాశవంతమైన సూర్యరశ్మి అవసరం? కింది వాటిలో దేనికి అధిక ఉష్ణోగ్రత, తేలికపాటి వర్షం, 210 రోజులు మంచు లేని రోజులు మరియు ప్రకాశవంతమైన సూర్యరశ్మి అవసరం? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పత్తి. పత్తి. ఉత్తర మరియు మధ్య భారతదేశంలో కాఫీ పంటలు ఎందుకు కనిపించవు? ఉత్తర మరియు మధ్య భారతదేశంలో కాఫీ పంటలు ఎందుకు కనిపించవు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వాటికి వెచ్చని మరియు తడి వాతావరణం అవసరం. వాటికి వెచ్చని మరియు తడి వాతావరణం అవసరం. శృతి పంటలు పండించడం మరియు పశువుల పెంపకం రెండింటినీ కలిగి ఉన్న పొలంలో పనిచేస్తుంది. ఇది ఎలాంటి వ్యవసాయం? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈ మిశ్రమ వ్యవసాయం. కింది వాటిలో జీవనాధార వ్యవసాయం కంటే వాణిజ్య వ్యవసాయం యొక్క ప్రయోజనం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పి మరియు ఎస్ మాత్రమే. ఎక్కువ ఆదాయాన్ని ఉత్పత్తి చేస్తుంది. పంట సాగుకు తక్కువ మాన్యువల్ శ్రమ అవసరం. భారతదేశంలోని మొదటి టెక్స్టైల్ మిల్లు ఎప్పుడు స్థాపించారు? భారతదేశంలోని మొదటి టెక్స్టైల్ మిల్లు ఎప్పుడు స్థాపించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1818. గుజరాత్లోని అహ్మదాబాద్ ఏ నది తీరాన ఉంది? గుజరాత్లోని అహ్మదాబాద్ ఏ నది తీరాన ఉంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సబర్మతి.
మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ఏ నగరాన్ని పిలుస్తారు? మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ఏ నగరాన్ని పిలుస్తారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 అహ్మదాబాద్. టెక్సియర్ అనేది ఏ భాషా పదం? టెక్సియర్ అనేది ఏ భాషా పదం? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ లాటిన్. టిస్కో కర్మాగారాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? టిస్కో కర్మాగారాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 1907. మాంచెస్టర్ ఆఫ్ ఆసియాగా ఏ నగరాన్ని పిలుస్తారు? మాంచెస్టర్ ఆఫ్ ఆసియాగా ఏ నగరాన్ని పిలుస్తారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 ఒసాకా. జనపనార మిల్లులు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? జనపనార మిల్లులు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 పశ్చిమ బెంగాల్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఏ నగరంలో ఉంది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఏ నగరంలో ఉంది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 హైదరాబాద్. కింది వాటిలో సిటీ ఆఫ్ వీవర్ అని దేన్ని పిలుస్తారు? సిటీ ఆఫ్ వీవర్ అని దేన్ని పిలుస్తారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 పానీపట్. కింది ఏ దేశాన్ని బంగారు ఉన్ని దేశం అని అంటారు? కింది ఏ దేశాన్ని బంగారు ఉన్ని దేశం అని అంటారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఆస్ట్రేలియా. కింది వాటిలో బరువును కోల్పోయే పరిశ్రమ అని దేన్ని పిలుస్తారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 పంచదార. భారతదేశంలో మొదటి ఉన్ని పరిశ్రమను ఎప్పుడు ఏర్పాటు చేశారు? భారతదేశంలో మొదటి ఉన్ని పరిశ్రమను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 1876. హిమాచల్ ప్రదేశ్లో ఉనిని సేకరించే తెగ ఏది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 గద్దీలు. మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 కోయంబత్తూర్. కింది వాటిలో బరువును కోల్పోని పరిశ్రమ అని దేన్ని పిలుస్తారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 పైవన్నీ నూలు పట్టు ఉన్ని. గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియాగా ఏ పరిశ్రమను పిలుస్తారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 జనపనార. భారతదేశంలో మొదటి జనపనార పరిశ్రమను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 1855. మొదటి పట్టు పరిశ్రమను భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 పశ్చిమ బెంగాల్. షుగర్ బౌల్ ఆఫ్ ఇండియాగా భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. కేంద్ర తోళ్ల పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 చెన్నై. భారతదేశంలో పంచదార మిల్లును మొదట ఏ రాష్ట్రంలో స్థాపించారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్. హవానా ఆఫ్ ఇండియాగా ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో మొదటి కాగితపు పరిశ్రమను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 సేరంపూర్. అగ్గిపుల్లలకు సంబంధించి మొదటి పరిశ్రమను అహ్మదాబాద్లో ఎప్పుడు ఏర్పాటు చేశారు? ద ఆన్సర్ ఇస్
ఆప్షన్ 3 1921. 1921. కింది వాటిలో 3వ పంచవర్ష ప్రణాళికలో ఏర్పాటు చేసిన ఇనుము ఉక్కు కర్మాగారాన్ని గుర్తించండి. కింది వాటిలో 3వ పంచవర్ష ప్రణాళికలో ఏర్పాటు చేసినటువంటి ఇనుము ఉక్కు కర్మాగారాన్ని గుర్తించండి. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 బొకారో. భారతదేశంలో మొదటి ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? భారతదేశంలో మొదటి ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 తమిళనాడు. భారతదేశంలో అతి పురాతన ఇనుము ఉక్కు కర్మాగారం ఏది? భారతదేశంలో అతి పురాతన ఇనుము ఉక్కు కర్మాగారం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 టెస్కో. రూర్కేలా ఇనుము ఉక్కు కర్మాగారం ఏ నది తీరాన ఉంది? రూర్కేలా ఇనుము ఉక్కు కర్మాగారం ఏ నది తీరాన ఉంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 బ్రాహ్మణి. బిలాయి ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహకారంతో నిర్మించారు? బిలాయి ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహకారంతో నిర్మించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 రష్యా. రూర్కేలా ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఏర్పాటు చేశారు? రూర్కేలా ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఏర్పాటు చేశారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఒడిస్సా 1959. దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహకారంతో నిర్మించారు? దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహకారంతో నిర్మించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 బ్రిటన్. దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం ఏ నది ఒడ్డున ఉంది? దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం ఏ నది ఒడ్డున ఉంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 దామోదర నది. భారతదేశంలోని అతిపెద్ద ఇనుము ఉక్కు కర్మాగారం ఏది? భారతదేశంలోని అతిపెద్ద ఇనుము ఉక్కు కర్మాగారం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 బొకారో. విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేశారు? విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేశారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 45వ పంచవర్ష ప్రణాళిక. కింది ఏ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని స్వదేశీయ పరిజ్ఞానంతో స్థాపించారు? కింది వాటిలో ఏ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని స్వదేశీయ పరిజ్ఞానంతో స్థాపించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 విజయనగర్ ఇనుము ఉక్కు కర్మాగారం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 న్యూఢిల్లీ. భారతదేశంలో మొదటి సిమెంటు కర్మాగారం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? భారతదేశంలో మొదటి సిమెంటు కర్మాగారాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 1904. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ను ఎప్పుడు స్థాపించారు? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ను ఎప్పుడు స్థాపించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1964. రైల్వే పరిశ్రమకు సంబంధించిన వీల్ అండ్ ఎక్సెల్ ప్లాంట్ ఏ ప్రాంతంలో ఉంది? రైల్వే పరిశ్రమకు సంబంధించిన వీల్ అండ్ ఎక్సెల్ ప్లాంట్ ఏ ప్రాంతంలో ఉంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ యలహంక కర్ణాటక. భారతదేశంలో మొదటి నౌకా నిర్మాణ పరిశ్రమ ఏది? భారతదేశంలో మొదటి నౌకా నిర్మాణ పరిశ్రమ ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 హిందుస్థాన్ షిప్ యార్డ్. ఏ సంవత్సరం నుంచి కంపెనీలకు మహారత్న హోదాను ప్రకటిస్తున్నారు? ఏ సంవత్సరం నుంచి కంపెనీలకు మహారత్న హోదాను ప్రకటిస్తున్నారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 2009. ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో స్థాపించారు? ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో స్థాపించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 1961. కింది వాటిలో నవరత్న హోదా పొందని కంపెనీ ఏది? పొందని కంపెనీ ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఏ రాష్ట్రంలో ఉంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2
పెరంబదూర్ తమిళనాడు. పెరంబదూర్ తమిళనాడు. అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఎప్పుడు ఏర్పాటు చేశారు? అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 1937. 1937. హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు? హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 మహారాష్ట్ర పింప్రి. మహారాష్ట్ర పింప్రి. భారతదేశంలో కంపెనీలకు నవరత్న హోదాను ఏ సంవత్సరం నుంచి ప్రకటిస్తున్నారు? భారతదేశంలో కంపెనీలకు నవరత్న హోదాను ఏ సంవత్సరం నుండి ప్రకటిస్తున్నారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 1997. 1997. కింది వాటిలో మహారత్న హోదా పొందని సంస్థను గుర్తించండి. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. కింది వాటిలో దేన్ని సన్రైజ్ పరిశ్రమ అని కూడా అంటారు? కింది వాటిలో దేన్ని సన్రైజ్ పరిశ్రమ అని కూడా అంటారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 సమాచార సాంకేతిక పరిశ్రమ. సమాచార సాంకేతిక పరిశ్రమ. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏ సంవత్సరంలో ఏర్పడింది? మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 1985. 1985. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఎప్పుడు ప్రారంభించబడింది? ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఎప్పుడు ప్రారంభించబడింది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 2015. 2015. ప్రపంచ జనాభాలో 90% కంటే ఎక్కువ మంది ఎక్కడ నివసిస్తున్నారు? ప్రపంచ జనాభాలో 90% కంటే ఎక్కువ మంది ఎక్కడ నివసిస్తున్నారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 30% భూమి మీద. 30% భూమి మీద. వనరులను అభివృద్ధి చేయడంలో ఎవరు ముఖ్యమైన పాత్ర పోషించగలరు? వనరులను అభివృద్ధి చేయడంలో ఎవరు ముఖ్యమైన పాత్ర పోషించగలరు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ ఆరోగ్యవంతులు, విద్యావంతులు, ప్రేరేపిత వ్యక్తులు. ఆరోగ్యవంతులు, విద్యావంతులు మరియు ప్రేరేపిత వ్యక్తులు. భారతదేశంలో సగటు జనసాంద్రత ఎంత? భారతదేశంలో సగటు జనసాంద్రత ఎంత? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 382. 382. భూమి ఉపరితలం యొక్క యూనిట్ ప్రాంతంలో నివసించే ప్రజల సంఖ్యను ఏమని అంటారు? భూమి ఉపరితలం యొక్క యూనిట్ ప్రాంతంలో నివసించే ప్రజల సంఖ్యను ఏమంటారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి జనాభా సాంద్రత. జనాభా సాంద్రత. పిరమిడ్ అడుగు భాగం ఆకారం డాష్ ప్రతిబింబిస్తుంది? పిరమిడ్ అడుగు భాగం ఆకారం దేనిని ప్రతిబింబిస్తుంది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ జనాల స్థాయి. జనాల స్థాయి. జనన మరణాల రేటు రెండు ఎక్కువగా ఉన్న దేశ జనాభా పిరమిడ్ బేస్ వద్ద విస్తృతంగా మరియు వేగంగా ఉంటుంది. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ పై భాగాన ఇరుకుగా ఉంటుంది. పై భాగాన ఇరుకుగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సగటు జనాభా సాంద్రత చదరపు కిలోమీటర్కు వ్యక్తులు ఎంతమంది? ప్రపంచవ్యాప్తంగా సగటు జనాభా సాంద్రత చదరపు కిలోమీటర్కు ఎంతమంది వ్యక్తులు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 51. 51. జెరూసలేం మరియు వాటికన్ నగరం వేటికి ఉదాహరణలు? జెరూసలేం మరియు వాటికన్ నగరం వేటికి ఉదాహరణలు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ సాంస్కృతిక ప్రదేశాలు. సాంస్కృతిక ప్రదేశాలు. ఆండీస్, ఆల్ప్స్ మరియు హిమాలయాలు ఎలా ఉంటాయి? ఆండీస్ మరియు ఆల్ప్స్ మరియు హిమాలయాలు ఎలా ఉంటాయి? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి తక్కువ జనాభా ఉన్న ప్రదేశాలు. తక్కువ జనాభా ఉన్నటువంటి ప్రదేశాలు అన్నమాట. అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు ఆస్ట్రేలియా ఏ సంఖ్యలో పెరిగాయి? అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు ఆస్ట్రేలియా ఏ సంఖ్యలో పెరిగాయి? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ వలసలు. వలసలు. యువకులపై ఆధారపడిన వారు అంటే ఎవరు? యువకులపై ఆధారపడిన వాళ్ళంటే ఎవరు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు. 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగిన వారు. వృద్ధులపై ఆధారపడిన వారు వయస్సు ఎంత? వృద్ధులపై ఆధారపడిన వాళ్ళు వయస్సు ఎంత? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 65 సంవత్సరాల కంటే ఎక్కువ. 65 సంవత్సరాల కంటే ఎక్కువ. మతపరమైన లేదా సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు ఎలా ఉంటాయి? మతపరమైన లేదా సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు ఎలా ఉంటాయి? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ప్రజలను ఆకర్షించడం. ప్రజలను ఆకర్షించడం.
డాష్ వరకు ప్రపంచ జనాభా క్రమం కానీ నెమ్మదిగా పెరిగింది. డాష్ వరకు ప్రపంచ జనాభా క్రమంగా నెమ్మదిగా పెరిగింది. దాని ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 1800 వరకు. 1800 వరకు. జనన రేటు మరణ రేటు కంటే ఎక్కువ తర్వాత జనాభా ఎలా ఉంటుంది? జనన రేటు మరణ రేటు కంటే ఎక్కువ తర్వాత జనాభా ఎలా ఉంటుంది? దాని ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పెరుగుదల. పెరుగుదల. ఏ దేశంలో మరణాల రేటు మరియు జనన రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి? ఏ దేశంలో మరణాల రేటు మరియు జనన రేట్లు ఎక్కువగా ఉంటాయి? దాని ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కెన్యా. కెన్యా. 90% కంటే ఎక్కువ మంది ప్రజలు డాష్ భూ ఉపరితలంలో నివసిస్తున్నారు. దాని ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 30%. 30%. ప్రజలు ఎల్లప్పుడూ ఎక్కడ నివసించడానికి ఇష్టపడతారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మైదానాలు. మైదానాలు. 1804లో ప్రపంచ జనాభా ఎంత? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1 మిలియన్. 1 మిలియన్. అత్యధిక జనాభా వృద్ధి రేటు కలిగిన దేశం ఏది? అత్యధిక జనాభా వృద్ధి రేటు కలిగిన దేశం ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కెన్యా. కెన్యా. ప్రపంచ జనాభా సగటు సాంద్రత ఎంత? ప్రపంచ జనాభా సగటు సాంద్రత ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి చదరపు కిలోమీటర్కు 51 మంది. చదరపు కిలోమీటర్కు 51 మంది. యుఎస్ఏ మరియు ఆస్ట్రేలియాలో జనాభా పెరుగుదలకు కారణం ఏమిటి? యుఎస్ఏ మరియు ఆస్ట్రేలియాలో జనాభా పెరుగుదలకు కారణం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వలస ద్వారా. వలస ద్వారా. కింది వాటిలో ఏ దేశంలో జనాభా పెరుగుదల రేటు నెమ్మదిగా ఉంది? కింది వాటిలో ఏ దేశంలో జనాభా పెరుగుదల రేటు నెమ్మదిగా ఉంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి యునైటెడ్ కింగ్డమ్. యునైటెడ్ కింగ్డమ్. మానవ వనరుల పంపిణీ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి భిన్నంగా ఎందుకు ఉంటుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ విద్యాస్థాయిలు, వయస్సు, లింగం. విద్యాస్థాయిలు, వయస్సు మరియు లింగం. జనాభాను అధ్యయనం చేయడానికి ఒక ఆసక్తికరమైన మార్గం ఏమిటి? జనాభాను అధ్యయనం చేయడానికి ఒక ఆసక్తికరమైన మార్గం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి వయస్సు లింగ పిరమిడ్. వయస్సు లింగ పిరమిడ్. పర్యావరణ మరియు మానవ కారకాలు జనాభా పంపిణీ ప్రభావితం చేస్తాయి. కింది వాటిలో ఏది మానవ కారకం? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఉద్యోగాల లభ్యత. ఉద్యోగాల లభ్యత.